దూరం పెడితే ఇది ఒక సాగు. ఇంతకుముందు ఖాళీగా ఉన్నది కదా పొద్దున వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇది చూసినారా, ఇది మ్యాంగో అంట. మ్యాంగో చూసినారా ఎంత ఉన్నది, ఇది పెద్దదిగా. ఆడ చెప్పులు చూసినారా అంత డిజైన్గా పెట్టారా. ఐస్ క్రీమ్ ఉన్నాయి, ఎన్ని రకాల ఐస్ క్రీమ్. పాలు ఏమొచ్చింది, ఇది కాఫీయా. ఈడైతే దొరికినాయి. నీళ్ళైతే పట్టి పెట్టుకున్నా. ఎప్పటి నుంచో అనుకుంటానే ఉండా ఈ రూట్ పోయినప్పుడు ఒక్కసారి ఈ రూట్లో దిగాల అని. ఇది చూసారా ఎంత బాగుందో. ఆడ హెలికాప్టర్ కూడా పోతుంది. ఇక్కడ బిల్డింగ్ చూడండి, బ్లూ బిల్డింగ్ చూసారా, ఉంది కదా, స్పోర్ట్స్ కారు. ఈ పక్కంతా బండ్లు భయంకరంగా ట్రాఫిక్ నిలబడిపోయింది. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు పొద్దున్నే లేగానే నేనైతే బియ్యం కడిగి పెట్టేసిన, ఎందుకంటే మధ్యాహ్నం అన్నం తినడానికి నాకు బాగుంటుంది అని చెప్పి. ఒక అతను అయితే సలహా ఇచ్చాడు అనమాట, నన్ను పొద్దున్న లేస్తానే అన్నం పెట్టేసే అన్న, మళ్ళీ వచ్చి ఎప్పుడైనా తినొచ్చని. సో నేనైతే బాగుంటుంది కదా ఈ విధంగా అయితే అని చెప్పి పొద్దున్నే లేచి స్నానం చేసేటప్పుడే బియ్యం అయితే కడిగేసి ఇప్పుడు స్నానం చేయగానే పెట్టేసిన. మేడం ఫోన్ చేయకముందే అది కూడా రెడీ అయిపోతుంది. ఇంకా టిఫిను గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా ఒక రెండు. దీంట్లోకి కుబూసులు అయితే ఉన్నాయి, ఒక రెండు కుబూసులు అయితే కాల్చుకొని టిఫిన్ అయితే అయిపోయేస్తా. అన్నం కూడా అయిపోయింది మధ్యాహ్నానికి. ఇంకా కూర అంటారా, మొన్న చేసిన కూర అయితే ఉన్నది టమాటా పచ్చడి, లేదంటే ఆమెను అడిగి కూర ఇప్పించుకుంటా ఆ టమాటా పచ్చడి బాగలేకపోతే. సో మధ్యాహ్నం కూరతో అయితే ఎటు ఒకటి చేసుకోవచ్చు. అన్నం మాత్రము నాకు ఈ అన్నం తినాలంటే ఇష్టము, వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ బియ్యం కన్నా, అదే బుడ్డ బియ్యం కన్నా. వాళ్ళు అన్నంలో ఎక్కువ నూనె పోసేస్తారు, అందుకే ఈ ప్లాస్టిక్గా కనిపిస్తాయి, సరిగా ఉడకబెట్టరు. ఇంకా వాళ్ళు ఎక్కువ అయ్యే తింటారంట. కానీ నాకు అవి చూస్తే ఏందో మొత్తం జిడ్డుగా ఉంటుంది నూనె. సో నాకు భయం అది తినాలంటే. ఇంక ఏమి లేనప్పుడు తినాలా, టైం ఉంది కాబట్టి నేను ఇదేదో బాగుంది ఐడియా అని చెప్పి పొద్దున్నే పెట్టేసిన. అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పొద్దున్నే ఈ రొట్టెలు తినేసామంటే పొద్దున్న టిఫిన్ అయిపోతుంది. ఇది కుబూస్. ఇంట్లోకి ఇప్పుడు ఆ టమాటా పచ్చడి దీంట్లోనే వేసుకొని తినేయచ్చు, కానీ గుడ్డు ఉంటే బాగుంటుంది టేస్ట్. గుడ్డు ఇదే ఇది ఉన్నది కదా దక్కుస్, అది వేసుకొని తినేస్తే ఒక కుబూసుకు ఒక గుడ్డు. ఇది దీన్ని చుట్టుకొని తినేయడమే. మైనస్ పూర్తిగా పక్కన పెట్టేసిన, ఎందుకంటే మైనస్ వల్ల ఏందేందో కామెంట్లలో క్యాన్సర్ వస్తుంది, అది తింటే ఫ్యాట్ వస్తుంది, అది తింటే భిన్నా పోతావు, అబ్బా కామెంట్లు చూసి భయపడి ఓయమ్మ ఇదేదో మనకి దెబ్బతీసేటట్టున్నది, మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు ఈ మైనస్ వల్ల ఏమన్నా అవుతుందని పూర్తిగా పక్కన పెట్టేసిన. రేర్గా తిందాం అనుకున్నా, డైలీ తినకూడదు అనుకున్నా. అది ఇంక తినేసి చూద్దాం, మేడం ఎడకనే పోతుందేమో. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లోకి టమాటా పచ్చడి బాగానే ఉంటుంది అనుకుంటున్నా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుండా, కొరవ ఉండదు, సరిపోతుంది. ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే సరిపోతుంది, లేదంటే ఇంకా ఆమెను అడిగి ఏదో ఒకటి కూర తీసేసుకుంటా. మనకైతే అన్నం రెడీ అయిపోయింది, ఇంకా భయం లే. హలో సలాము, ఓకే. పిల్లోడిని తీసుకొని పోవాలి కటింగ్కి. నిన్న పోవాల్సిందే, కానీ అంటే వారం పోతాడు, ఈరోజుకి వారం పైన అయింది. ఆ పిల్లోని కటింగ్కి తీసుకొని పోవాలంట. ఒక 15 నిమిషాల తర్వాత బండి స్టార్ట్ చేయండి మేడం. బండి ముందుకు తీసి నీళ్ళు చెక్ చేద్దాము, ఎందుకంటే మేడం నా దగ్గర ఇచ్చిన డబ్బులు 2 వారాల పైన అయింది నీళ్ళు బట్టి. ఒకరోజు జరుగుతుంది, చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చెట్లన్నిటికీ నీళ్ళు పట్టడంలే, ఆటోమేటిక్ ఆఫ్ చేసినాము, బయట వైర్ ఉందని. నేనే పొద్దున పూట ఒక అర్ధగంట పైప్ ఆడబెట్టేసి తిప్పేస్తాను, అంటే 10 నిమిషాలు ఏడా 10 నిమిషాలు ఆడ 10 నిమిషాలు ఆడ, అంటే అన్ని ప్లేస్లో కలిసి ఒక అర్ధగంట సేపు వదిలేస్తాను నీళ్ళు, ఎందుకంటే చచ్చిపోతే మళ్ళీ బాధ కదా. ఇంకా 2 రోజులు గడుస్తుంది, 2 రోజుల తర్వాత ఆర్డర్ ఇస్తా. ఇంకా మనకి గడ్డి చచ్చిపోతుంది కదా, గడ్డికి మందు కొడుతున్నాడు ఆయన. నా రూమ్ ముందరన్నా ఒక పచ్చగా ఉన్నది, తోఫిక్ బాయ్ రూమ్ దగ్గర అయితే మాడిపోయింది, మసి అయిపోయింది అంటే.
ఖాళీగా ఉన్నది బా ఈరోజు. కటింగ్ అయితే చేయించేసుకున్నాడు. వాళ్ళతో భలే మాట్లాడతాడు బా, నవ్వుతా. వాళ్ళు కూడా బాగా మాట్లాడతారు. మసిరి వాళ్ళు కదా వాళ్ళకి మొత్తం అరబీ వస్తుంది, బాగా మాట్లాడతారు వాళ్ళతో. అందుకు నవ్వుతా మాట్లాడతాడు వాళ్ళతో. వీళ్ళకి ఏంటంటే బాగా అరబీ మాట్లాడేవాళ్ళు కానీ బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అంటే బాగా లైక్ అనమాట. అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా టక్కని ఏదైనా చెప్తే అర్థమవుతుంది కదా వాళ్ళకని వాళ్ళ ఫీలింగ్. కటింగ్ చేయించుకొని వచ్చినా లేదో మేడం ఫోన్ చేసింది, స్టార్ట్ చేయబండి బయటికి పోవాలని. మేడం ఆడికి పోవాల, వద్దాం ఆడికి పోతుందా. మేడం అయితే రెడ్ సిమాల్కి అయితే వచ్చింది. ఇక్కడ చాలా ఖాళీగా ఉన్నది బా ఈరోజు, ఫ్రీగా ఉన్నది. మేడం 5వ నెంబర్ గేట్లోకి అయితే పోయింది. మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా ఫ్రీగా ఉన్నది. చూసినా అంత ఫ్రీగా ఉన్నదా, కానీ నేను ఇక్కడ పెట్టుకున్నా ఇటు వెళ్ళిపోవచ్చని మేడం కోసం. మేడం 5వ నెంబర్ గేట్లోకి అయితే పోయింది. మొత్తం 5 గేట్లు ఉన్నాయి, 4 గేట్లు ఆ పక్క ఉన్నాయి, ఒక గేట్ ఏడు ఉన్నది. ఎంత ఖాళీగా ఉన్నదో. ఇంత ఖాళీగా ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడు వచ్చినా ఇప్పుడు నేను పెట్టుకునే లైన్ ఉంది కదా, ఈ లైన్ కూడా అసలు ఖాళీగా ఉండదు, ఫుల్ ఉంటాయి. ఈ ఒక్క లైన్ మాత్రం ఫుల్ ఉంటాయి, ఆ పక్క కొద్దిగా ఖాళీగానే ఉంటుంది. కానీ ఎందుకంటే ఈ లైన్లోనే పెట్టుకోవాలండి బండి. బయటకు వస్తానే మనం బండి తీసుకొని ఆ గేట్ దగ్గర పెట్టుకోవాలి కాబట్టి, మళ్ళీ ఆ పక్క పెట్టినాం అనుకో ఇదంతా తిరుక్కోరావాలి. ఇంక ఈ పంచాయతీ తెలిసిందే కదా, సో అందుకోసము ఈ పక్క ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. అటాడి దిగట కూడా కొద్దిగా ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ, అది ఆడుంది. కానీ నేను ఈ పక్క పెట్టుకున్నా మూలకి. దూరం పెడితే ఇది ఒక సాగు. బండి ఆడబెట్టినా, మేడం లోపలికి రా సామాన్లు ఎత్తుకోమనింది. వచ్చే లోపల 2 సార్లు ఫోన్ కొట్టింది, ఏడని. వస్తున్నా మేడం, పరిగెత్తుకుంటూ పోయినా. బండి ఉన్నది, గేట్ ఆడవడో ఉన్నది. పరిగెత్తే లోపల గసగాని ఇది పరిగెత్తే లోపల బూట్లో ఉండే అది ఉంటుంది కదా, అది కూడా బయటకు వచ్చేసింది కదా, ఈ పక్కకు వచ్చేసింది. ఇది కూడా బయటకు వచ్చేసింది. సరసర పరిగెత్తిన. బిన్న రాకపోతే ఫోన్ మీద ఫోన్ కొడుతుంది మేడం. కవర్లు ఎత్తుకోమో నేను వస్తా బయటికి అనింది. ఇంటికి అయితే వచ్చేసినాము, బిన్న వచ్చేసినాము. మళ్ళీ డ్యూటీ పడింది. మేడం టైలర్ షాప్కి అట్లే ఇంతకుముందు పోయినాం కదా రెడ్ సీమాల్లో, ఆ గుడలో ఏమో సరిపోలా, ఈ రిటర్న్ ఇచ్చామంది. ఇదేమో టైలర్ షాప్లో ఇవ్వమంది. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చేది ఏంద్రా అంటే, బిల్లు నిందంటే సామాన్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. బిల్లు అయితే ఉంది మేడం ఆడ తీసుకునే బిల్లు. అది ఏదైనా సరే, ఎంత కాస్ట్లీ అయినా సరే మనకు వద్దు అని రిటర్న్ ఇచ్చేసినాం అనుకో, డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. ఏమి ఇబ్బంది పెట్టరు, అంతగా నష్ట పెట్టరు. బిల్లు ఉండాలి. అయితే బిల్లు లేకుండా ఉంటే కష్టమే. బిల్లు ఉన్నా కూడా ఇంత టైం అని ఉంటుంది, ఆ టైం లోపల తీసుకోండి. అంటే మామూలుగా 1 రోజు 2 రోజులు టైమింగ్ అని ఉంటుంది, ఆ టైం లోపల తీసుకోవాలి. మనం ఎక్కువ నిలవ పెట్టేసి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పోతే హీరో, వెంటనే పోతే రిస్క్ లేకుండా బాగుంటుంది. లేట్గా చేసినామంటే నాకు తెలిసి అనుకుంటా. మామూలుగా బిన్నా పోయినాం అనుకో, ఏ రిస్క్ పెట్టకుండా అది ఎంత కాస్ట్లీ అయినా సరే వెంటనే ఇచ్చేస్తారు. ఇప్పుడు అవి ఇచ్చేసి డబ్బులు అయితే ఇప్పించుకురామంది. కొత్త గుడలు ఇచ్చేసి పోనింది మేడం టైలర్ షాప్లో, వాళ్ళు మూసేస్తారనింది. ఎట్టో టైలర్ షాప్ అయితే ఉన్నింది ఓపెన్లో, ఇచ్చేసిన. 25 రియాలు అంట. మామూలుగా అయితే 10 రియాలు ఒక్కొక్క దానికి, కానీ ఏమో 5 రియాలు ఎక్స్ట్రా చేసినాడు. అది డిజైన్ వేరేగా ఉన్నాడు. ఇంతకుముందు ఖాళీగా ఉన్నింది కదా పొద్దున వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఎన్ని బండ్లు ఉన్నాయో ఫుల్ అయిపోయినాయి. పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. ఆ ముందు పక్క ఉంటుంది పార్కింగ్, కానీ మనం మనకి రైట్ సైడ్లో కావాలా, ఉన్నదో లేదు. ఫుల్ ఉంటాయి నా తెలిసి బండ్లు. ఇవి కూడా ఫుల్ అయిపోయినాయి అన్నీ. చూద్దాం, అట్ట తిరుక్కొని పోయి పెడదాము. ఈ పక్క అంతా ఫుల్ అయిపోయినాయి. ఇక్కడైతే దొరికింది, ఇక్కడైతే పెట్టేసిన. ఇది చూసినారా, ఇది మ్యాంగో అంట. మ్యాంగో ఈ షాప్ ఏడున్నదో పోయి ఎత్తుకోవాలి లోపల. ఇంత పెద్ద దాంట్లో ఏడున్నదో ఇది దండి ఉన్నాయి. ఆడ గుడలంగాడు అన్నీ చూసినారా, ఎంత ఉన్నది ఇది, పెద్దది. కానీ బయట నుంచి చూసాను చిన్నది కనిపిస్తాను. ఇక్కడ సైకిల్ కూడా పెట్టినారు దీని మీద. ఈ బొలు పెట్టినారు కదా, చెట్లు నిజమైన చెట్లేనయ్యా.
ప్లాస్టిక్ చెట్లు. ఇది మ్యాంగో అంగడి. ఆడ చెప్పులు చూసినారు అంత డిజైన్గా పెట్టారు. భలే ఉన్నాయి కదా. ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నాయి, ఎన్ని రకాల ఐస్ క్రీమ్లు. పోతానే బిల్లు చేతులు పెట్టినా, గుడలు చేతులు పెట్టినా ఇచ్చేశారు. ఏం మాట్లాడాల. 340 350 రియాలు కానీ. ఇంకోటి ఉంది ఇక్కడ ఏంటంటే క్యాష్ కట్టినామంటే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేస్తారు. ఒకవేళ కార్డు ద్వారా కట్టింటే మేడము ఆ కార్డు ఖచ్చితంగా ఏ కార్డుతో అయితే కట్టినామో అదే కార్డు ఎత్తుకొని వచ్చి కార్డు ఆడిచ్చినామంటే మనకి బ్యాంకులో వేస్తారు డైరెక్ట్. ఇది ఒకటి అయితే ఉంది. మా మేడం అందుకే డబ్బులు అయితే వేసేది, క్యాష్ ఇచ్చింది కాబట్టి డైరెక్ట్ పోతానే ఇచ్చేసారు. ఇంటికి అయితే వచ్చేసిన, డబ్బులు ఇచ్చేసి అన్నం తీసుకున్నాము. మా పెద్దక్క ఏం చేసింది అన్నం, కూర నేను అన్నం చేసుకునే కూర ఒకటే. ఇది నిన్నటి చికెన్ అయితే ఇచ్చింది, బాగానే ఉన్నది టేస్ట్. ఇంక ఇదేమో చేపనో చికెన్ కానీ పైనంతా ఏదో రవ్వ ఉన్నది. ఇది సలాడ్. నేను అన్నం అడుగుతానే అనింది, అన్నం చేయలే వెంకీ అని. అన్నం చేయకపోయినా పర్లేదు, మా అన్నం నేను చేసుకున్న కూరలు ఏమన్నా ఉంటాయి అని. నిన్నటి కూర ఉన్నది ఇచ్చాను ఏం చెప్పిన. ఇంక ఇదేమో చల్లగా ఉన్నది, దీనిపైన ఏందో రవ్వ ఉన్నది, ఏందో ఇది మనకు తెలీదు. సో ఇదైతే అడిగి ఇప్పించుకునే. ఒకవేళ నేను అన్నం చేసుకోకపోతే ఈరోజు గబ్బు అయిపోయింది నేను. అంటే ఆమె మక్కులుని అవి చేసింటుంది ఇంట్లో వాళ్ళకి, అవి నాకు వద్దని చెప్తాను నేను డైరెక్ట్. సో అందుకే నిన్న చికెన్ ఉన్నదంటే ఈ మా తల్లి అని చెప్పిన. ఒకవేళ అది కూడా లేకుండా ఉంటే మన టమాటా చట్నీ వేసుకొని తినేద్దాం. బాగానే ఉంది ఇది టేస్టు, నిన్న కూడా తిన్నా, చాలా బాగుంది టేస్టు. సో ఇది ఈరోజు మనకి ఇచ్చింది 2 రకాల చికెను, ఇదొక చికెన్ అదొక చికెను, సలాడ్, ఇంకా అన్నం నేను చేసుకున్నా. మధ్యాహ్నం పూట నిద్రపోదామంటే కుదరడమేలే. ఇంకొక మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయాలి. ఏమి అడిగిపోతుందో. ఆమె అయితే ఈ లొకేషన్కి అయితే వచ్చింది, హాస్పిటల్లో ఏందో కానీ ఇది. నిద్రపోదామని అట్ట మంచం పైన పడి కన్ను మూసినా అప్పుడే ఫోన్ కొట్టింది ఏమో. బండి స్టార్ట్ చేయను. ఈ నుంచి భిన్న వచ్చేస్తుంది ఒక అర్ధగంట కల్లా. ఆ నుంచి భిన్నానే వచ్చింది మేడము, అర్ధగంట కల్లా ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు పోయి పనుకుందామంటే నిద్ర రాదు. ఏమన్నా అప్పుడు పనుకున్నప్పుడే ఆ ఊపిలోనే వెళ్ళిపోవాలా, ఆ ఊపిలోనే రాజంపేట కడప అన్నీ తిరుక్కొచ్చేయాలా. ఇప్పుడు పోయి పనుకునే అనుకో కనీసం పోయినపల్లి దాకా కూడా పోలేం, కూర్చొని జాగారం చేయాల్సిందే. ఇంకా ఏం చేద్దాం, ఏం చేయలేం. ఎట్టా నిద్రపోయేదిలే ఏమిలే అని పని మనిషిని అడిగి కాఫీ చేసుకుందామని చెప్పి కాఫీ పొడి పాలు ఇమ్మా అన్న. ఏమి ఇచ్చింది చూడండి, పాలు ఏమొచ్చింది. ఇది కాఫీయా, దీనికి పాలు అవసరం లేదు. ఈ కాఫీకి నెస్కాఫీ లేదంట. మొన్న 4-5 డబ్బాలు తెచ్చిన నేనే, మేడం నేను ఇద్దరం పోయి తెచ్చినాము, ఆమె లేదంట. పాతమైతే ఏమీ లేవు అని చెప్పదు, ఖచ్చితంగా తెచ్చిస్తుంది. కానీ మాత్రం కాఫీ పొడి ఇమ్మంటే ఇచ్చింది. దీనికి ఏదో ఇట్లుంటుంది ఇది పొడి, ఎంత ఉన్నా చూడు, దాంట్లో కాఫీ పొడి ఉండదు, ఓన్లీ చక్కెర పాల పొడి అంతే. ఇది కాఫీ. ఇది నెస్కాఫీ చూసినారా, ఏం కాఫీ, నెస్కాఫీనా ఇది? నెస్కాఫీ అయితే కాదు, ఇది వేరేది. కానీ ఇదో ఈ విధంగా నీళ్ళు వేడి కాంచుకొని, దీంట్లో ఉన్న చూడు వేడి నీళ్ళు కాంచుకొని ఈ పొడి వేసుకొని కలబెట్టుకొని తాగడమే, మన కాఫీ అయితే రెడీ అయిపోతుంది ఇట్లా. ఇది నెస్కాఫీ పాలు ఉన్నంత టేస్ట్ ఉండదు, ఏదో ఒక రకంగా ఉంటుంది అంతే, పర్వాలే అన్నట్టు. ఇప్పుడు ఫిల్టర్ అదేదో ఒకటి వస్తుంది చూడు బాక్స్, దాంట్లో కాఫీ అవన్నీ వస్తాయి కదా మనం ఒత్తితే, అటు ఉంటుంది ఇది. నాకు మళ్ళీ డ్యూటీ పడింది. రేపు మోటరు ఆఫ్ చేస్తారంట పొద్దున్నే వచ్చి. ఆఫ్ చేసినప్పుడు రూమ్లో కానీ ఇంట్లో కానీ నీళ్ళు ఉండవు, పోయి ఇట్లా డబ్బాలు తీసుకురాపా అని చెప్పి ఇదైతే తీసుకొచ్చి మేడం నాకు చూపించింది. నేను దాని ఫోటో తీసుకున్నా. ఈడే ముర్జాన్లో ఉంటాయి తీసుకురాపా అని చెప్పి 50 రియాలు ఇచ్చింది. ప్లాస్టిక్ సామాన్లు అమ్మే కాడ ఉంటాయి తీసుకురాపా అని చెప్పింది. చూడాల ముర్జాన్లో ఒక 3 ఎత్తుకొని రానింది. నీ రూమ్లో కూడా ఒక డబ్బా పెట్టుకో నీళ్ళు, ఎందుకైనా మంచిది, రేపు పొద్దున్న నీళ్ళు పోతాయి అనింది. చూసారా, సాయంత్రం పూట జాగింగ్ చేస్తాడు ఆయన. సాయంత్రం పూట కూడా చేస్తారులే, బనీన్తో చేస్తాడు ఆయన.
బాగా ఫిట్గా ఉన్నాడు పాపం బిడ్డ. ఈడైతే దొరికినాయి. పూరా కెట్నా 25 రియాలు అంట, ఒకటి 5 రియాలు. इसका पकड़ने का है ना, पकड़ने का है. హాయ్ బోల్ హాయ్. సో ఇతను వచ్చి కేరళ అతను అనమాట. అన్న దగ్గర అయితే దొరికినాయి మనకు. 5 తీసుకోమన్నాడు. 5 వద్దు నాయన, మా మేడం 3 తెమ్మనిది అంటే నాకు అవి 2 కసారా వస్తాయి అన్నాడు. నా కోసం ఇవి అని చెప్పిన. పత్తురా క్యాబ్లు కూడా ఇచ్చాడు. థ్యాంక్ యూ. $50 ఇచ్చిన అంటే 15 రియాలు తీసుకోండి అంటే ఒక్కొక్కటి 5 రియాలు. ఆడ ఎత్తకుండా డైరెక్ట్ ఇడికి వచ్చిన. నాకు పోతే ఈ గణపచ్చినాయి. ఈ గణపచ్చానే ఒకసారి అడుగుదామని చెప్పి అడిగినా, ఉన్నాయన్నాడు, తీసుకునేసి. మేడం నన్ను కూడా ఒకటి పెట్టుకో రూమ్లో, నువ్వు కూడా పట్టి పెట్టుకో, రేపు ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు, మోటార్ ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు అనింది. నాకు ఒక డబ్బా అయితే ఇచ్చింది. దీని మూత కూడా ఉన్నది. మూత అవసరంలే, పట్టి పెట్టుకుంటే ఉంటుంది ఎప్పటికైనా. ఇదేం పెద్ద స్ట్రాంగ్గా కూడా లేదు, మెత్తగా ఉన్నది. బాగానే ఉంది. అది చిన్నది హ్యాండిల్ చేసేదానికి. నీళ్ళు అయితే పట్టి పెట్టుకునే. పొద్దున్న 7కి వస్తాడంట ఆయన, 7-7:30కే. నేను పొద్దున్నే లేచి స్నానం గీనం చేసి రెడీ అయిపోవాలి పొద్దున్నే, లేదంటే మళ్ళీ ఇబ్బంది. ఆ ఒక్కరో నీళ్ళు నాకు స్నానానికి సరిపోతాయా? సరిపోవు. టైం 7:45 కావస్తుంది. సేమ్ టైం నిన్న పోయినా, మళ్ళీ ఈరోజు ఆమె బండి స్టార్ట్ చేయమంది ఇంకొక ఆమె ఆడిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో పోతుంది. నిన్న కూడా అంతే, ఈ సేమ్ టైం తీసుకోమని 11 గంటలకు తీసుకొచ్చింది. చూద్దాం. ఆమెనైతే ఈ ఏరియాలో అయితే తీసి పెట్టేసిన. వాళ్ళ మామూలు ఇల్లు అయితే ఉంది ఆ వెనక పక్క. ఆ ఇల్లు బిల్డింగ్ విడిపోలే ఉన్నది. ఇట్లాంటి బిల్డింగ్లు చూసినప్పుడు నాకు కేరళ గుర్తుకొస్తుంది. కేరళలో బాగుంటాయి ఇట్టే, సేమ్ ఇట్లే ఉంటాయి. మళ్ళీ ఉంది కదా, అన్నీ అయ్యాయి. ఒకే ఇల్లు అనుకుంటా, మొత్తం పొడుగ్గా ఉన్నది. సో ఆమెనైతే తీసి పెట్టేసిన. ఆమె నేను ఫోన్ చేస్తాను మళ్ళీ రాపోనింది. ఇంకా ఆమె ఎన్ని గంటలకు వచ్చాదో. ఇప్పుడు టైం 8:10 అయింది. చూద్దాం ఏ టైంకి వచ్చాదో. ఈ బిల్డింగ్ ఎంత పొడుగు ఉన్నదో, ఓ అమ్మ, ఆకాశం డైలీ చెరుపుకున్నారు వీళ్ళు. ఎప్పటి నుంచో అనుకుంటానే ఉండా ఈ రూట్ పోయినప్పుడు ఒక్కసారి ఈ రూట్లో దిగాలని. దిగినా ఒకసారి ఈ వీడియో పెట్టినా కదా, ఈ రోడ్డు భలే ఉంటుందని. భలే ఉంటుంది ఇది. వీడంతా వాకింగ్ చేసేదానికి పెట్టుకున్నారు రోడ్డు. ఆడ ముందు పక్క వాటర్ ఫాల్స్ కూడా ఉన్నది. ఇది చూసారా ఎంత బాగుందో. ఆడ హెలికాప్టర్ కూడా పోతుంది, భలే ఉంది కదా ఇది. ఆ పక్క అయితే నీళ్ళు పడుతున్నాయి. దిగినా ఎట్టయితే అట్టయింది. కారులోంచి కార్ పార్కింగ్ చేసిన చూద్దామని చెప్పి. ఇక్కడ బిల్డింగ్ చూడండి, బ్లూ బిల్డింగ్. ఇదైతే భలే పెట్టినారబ్బా. నీళ్ళు పడతా ఉన్నాయి. చిన్నది పెద్దది రౌండ్గా ఉన్నాయి, చిన్నగా. వీడొక్కటే పడుతున్నాయి నీళ్ళు. భలే ఉంది కదా. నాకు అప్పుడే ఫోన్ వస్తుంది. కాదులే ఫ్రెండ్ చూడు, భలే స్పీడ్ పోతున్నాడు. స్పోర్ట్స్ కారు బొమ్మని పోతున్నాడు. సో ఎక్కువ లేట్ చేసాం అనుకో, మళ్ళీ మేడం ఫోన్ చేస్తుంది, ఆడున్నావు విన్నారా అని. చాలా బాగుంటుంది ఈ రోడ్డు. మొత్తం శుక్రవారం పూట అయితే ఫుల్ ఉంటారట జనాలు. బండ్లు కూడా ఫుల్గా ఉంటాయి. ఇక్కడంతా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ పక్కంతా బండ్లు భయంకరంగా ట్రాఫిక్ నిలబడిపోయి ఉంటుంది. దీనికి సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చినారు. అందుకే నేనైతే ఆడే పెట్టిన పార్కింగ్ ప్లేస్లో. అంటే ఒక సైడ్కి అది అక్కడ యారం వరకు వేసారు కదా, ఆ సైడ్ ఆడున్నది మన బండి. ఈడ ఇంకొకటి, ఈడ నడిచేదానికి ఈడ సైకిల్ పోయేదానికి ఈడ బ్లూ కలర్ ఉంది కదా, ఇది ఇక్కడ సైకిల్ మార్క్ కూడా వేసారు. ఎప్పటి నుంచో అనుకుంటానే ఉండా, ఇప్పటికైతే నెరవేరింది దిగడం ఈ ఏరియాలో. నర్సన్ కూడా నడుస్తున్నా ఈ ఏరియాలో. ఇక్కడ పెట్టిన పార్కింగ్ ఖాళీగా ఉన్నదని దూరేసిన. ఇట్ట పోతా ఉన్నా నేను, ఖాళీగా ఉందని దూరేసి ఇక్కడ పార్కింగ్ చేసేసి ఒకసారి చూపిద్దామని చెప్పి దిగిన. నాకు చాలా ఇష్టము ఈ రోడ్డు, భలే ఉంటుంది చూసేదానికి. శుక్రవారం పూట రావాలా, అసలు ఇసుకు కూడా కింద పడదు, అంతమంది ఉంటారు. మళ్ళీ ఈ పక్క నుంచి ఇంకొక కారు పోతాం, బుర్రంట.
అది మళ్ళీ లేట్ ఎక్కువ చేయకూడదు, వెళ్ళిపోవాలా మళ్ళీ మేడంతో తలకాయనట్టు నాకు. ఇప్పుడే ఇంటికి వచ్చిన, ఆమె నన్ను ఆడే కూర్చోబెడతాదని నేను బ్యాగు గీగు తగిలించుకొని పోయినా. నన్ను అయితే మేడం ఇంటికైతే బొమ్మనింది. అయితే ఇంకా రాత్రి 11, 12 అవుతుంది, ఆమె ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా. ఆ టైంకి అయితే పోవాలా. ఈ లోపల మనము గెతికేస్తే మన పని అయిపోతుంది. వంట రూమ్లో ఏదో బోల్ట్ పోయిందని నన్ను మేడం లోపల పిలిచి ఆ బోల్ట్ బిగించుకునింది. ఆమె తినేదానికి ఏం లేవు, చికెన్ ఉండదనింది. మధ్యాహ్నం ఇచ్చింది కదా ఒక చికెన్ చేపలాగా ఉన్నది, అది ఉన్నాయి. మటన్ ఉండదనింది. ఏం మటన్ మా అన్న, బీఫ్ అనింది. నీకు ఒక దండం తల్లి అని చెప్పిన. ఇంకా ఈరోజు రాత్రికి మనం తినడానికి గుడ్లు, రొట్టె. ఈ రొట్టెని నీళ్ళు వేసి కాల్ చేసి గుడ్డు కొట్టేద్దాము. అవును, నేను చెప్పిన నాకు వద్దులేమ్మా నేను చేసుకుంటాలే అని. ఒక 2 రొట్టెలు అయితే చేసుకుంటా ఇదే రాత్రికి. దీంట్లో దండిగా వస్తున్నాయి, మామూలుగా 5 ఉంటాయి. పొద్దున 2 తిన్నా, ఇప్పుడు 2 తిన్నా, అంటే 2 తీసిన బయటికి. ఆడికి 4 అయినాయి, 5, 6, 7, 8. ఓ సుమారు ఉన్నాయి దీంట్లో. 10 ఉన్నాయి, 10 రొట్టెలు ఉన్నాయి. ఇదే గుడ్డు కొట్టేసిన, ఒక పక్క మాడిపోయింది, అప్పలం అయిపోయింది మాడిపోయి. ఏం చేయలేము. చేయలేదు, మంట పెట్టేసిన, అది బాగా అప్పడం అయిపోయింది. ఎట్ట కూడా చేసిన. ఇది కుబూస్ ఆమ్లెట్. ఇది రాత్రికి మన తిండి, రొట్టె కుబూసు. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా రాత్రికి ఆమె ఏ టైంలో పిలుస్తుందో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు రావచ్చు, నేనైతే పనుకునేస్తా. ఒకవేళ లేపిందంటే పోతా. సో ఇది ఈ వీడియో.